ఓం శాంతి 27/5/2024 మధురమైన పిల్లలు, స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే ఆ భోజనాన్ని తినేవారి మనసు శుద్ధంగా అయిపోతుంది. బ్రాహ్మణులైన మీ భోజనం చాలా శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: సత్యుగంలో మీ ద్వారం వద్దకు మృత్యు ఎప్పటికీ రాదు, ఎందుకు? జవాబు: ఎందుకంటే సంగమంలో పిల్లలైన మీరు తండ్రి ద్వారా జీవిస్తూనే మరణించడాన్ని నేర్చుకున్నారు. ఎవరైతే ఇప్పుడు జీవిస్తూనే మరణిస్తారో వారి ద్వారం వద్దకు మృత్యు ఎప్పటికీ రాలేదు. మీరిక్కడకు మరణించడం ఎలాగో నేర్చుకునేందుకే వచ్చారు. సత్యుగం అమరలోకం. అక్కడ మృత్యు ఎవ్వరినీ కబలించదు. రావణరాజ్యం మృత్యులోకం. అందుకే ఇక్కడ అందరి అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ప్రదర్శనని చూసొచ్చినప్పుడు వారి బుద్ధిలో ఎలా మనం శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ ఇప్పుడు దేవతలుగా సూర్యవంశీ చంద్రవంశీలుగా అవుతాము అన్నదే గుర్తుండాలి. ఈ సంగంయుగి మోడల్ను ప్రదర్శనలో పెట్టాలి. కలియుగానికి మరియు సత్యుగానికి మధ్యలో ఇప్పుడిది సంగంయుగం. కావున సంగంయుగి మోడల్ మధ్యలో ఉండాలి. అందులో 15-20 మంది తెల్లటి వస్త్రధారులను తపస్సులో కూర్చోబెట్టాలి. ఏ విధంగా సూర్యవంశీయులను చూపిస్తారో అలాగే చంద్రవంశీయులను కూడా చూపించవలసి ఉంటుంది. ఎలా తయారు చేయాలంటే దాన్ని చూసి మనుషులు వీరే తపస్య చేసి ఈ విధంగా తయారవుతారని అర్థం చేసుకోవాలి. ఎలాగైతే ప్రారంభంలోనే మీ సాధారణ తపస్య మరియు భవిష్య రాజ్య పదవి యొక్క ఫోటోలు కూడా ఉన్నాయో అలాగే వీటిని కూడా తయారు చేయవలసి ఉంటుంది. తద్వారా వీరే ఆ విధంగా తయారవుతారని మీరు అర్థం చేయించగలుగుతారు. చూపించడం కూడా యాక్యురేట్గా చూపించాలి. బ్రహ్మ కుమార కుమారులమైన మనం రాజయోగాన్ని నేర్చుకుని ఈ విధంగా తయారవుతాము. అందుకే సంగంయుగాన్ని కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది. పిల్లలైన మీరు ఆ ప్రదర్శనని చూసి వస్తారు కావున రోజంతా ఆ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. అప్పుడే జ్ఞానసాగర్ని పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా పిలువబడతారు. ఒకవేళ జ్ఞానమే బుద్ధిలో లేకపోతే జ్ఞానసాగరుడు అని అంటారా? మొత్తం రోజంతా బుద్ధి ఇందులోనే నిమగ్నమై ఉంటే ఇక తర్వాత బంధనాలు కూడా తెగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, తర్వాత దేవతలుగా అవుతాము. ఒకవేళ మంచి రీతిలో పురుషార్థం చేయకపోతే క్షత్రియ కులంలోకి వెళ్ళిపోతాము. అప్పుడిక వైకుంఠాన్ని చూడను కూడా చూడలేరు. ముఖ్యమైనది వైకుంఠమే. వండర్ ఆఫ్ ద వరల్డ్ అని సత్యుగానే అంటారు. అందుకే పురుషార్థం చేయాలి. మీ 2 చిత్రాలు ఉండాలి. ఒక చిత్రం రంగు బట్టలతో మరియు నగలు మొదలైన వాటితో అలంకరింపబడి ఉండాలి. ఇంకొకటి తపస్య చేస్తున్న చిత్రము ఉండాలి. అప్పుడు వీరే సూక్ష్మవత్నంలో కూర్చున్నారని వారు అర్థం చేసుకుంటారు. వస్త్రాలనైతే మార్చొచ్చు, కానీ రూపురేఖలను మార్చకూడదు. అది అపవిత్ర ప్రవృత్తి మార్గం, ఇది పవిత్ర ప్రవృత్తి మార్గం. దీన్ని స్థాపన చేస్తున్నారని వారు అర్థం చేసుకుంటారు. వీరే మళ్ళీ ఆ విధంగా తయారవుతారు. ఎవరైతే శ్రమిస్తారో వారే పొందుతారు. బ్రాహ్మణులుగా అయ్యేవారైతే ఎందరో ఉన్నారు కదా. ఈ సమయంలో మీరు కొద్దిమందే ఉన్నారు. రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. మొత్తం సృష్టి చక్రమంతా ఎలా తిరుగుతుంది అని మనం ఇప్పుడు తపస్య చేస్తున్నామని, మళ్లీ ఆ విధంగా తయారవుతామని బుద్ధిలో ఉంది. దీన్నే స్వదర్శన్ చక్రధారులుగా అయి కూర్చోవడమని అంటారు. ఎందుకంటే బుద్ధిలోనైతే మనం ఎలా ఉండేవారము, ఇప్పుడు మళ్లీ ఎలా అవుతాము అన్న జ్ఞానమంతా ఉంది. విద్యార్థులు టీచర్నైతే తప్పకుండా స్మృతి చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి యాత్ర ద్వారానే పాపాలు తొలగిపోతాయి. ఆత్మ పవిత్రంగా అయితే ఇక శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది.
ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. దీని మోడల్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే సంగమయుగి బ్రాహ్మణులే పురుషోత్తములుగా అవ్వనున్నారు అని కూడా రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి కూర్చుని చదివిస్తారు. పైన శివబాబా చిత్రం కూడా ఉంది. వారే మిమ్మల్ని చదివిస్తారు. మీరు ఈ విధంగా తయారవుతారు. ఈ బ్రహ్మ కూడా మీతో పాటు ఉన్నారు. వారు కూడా శ్వేత వస్త్రాలను ధరించిన విద్యార్థియే. మనుషులైతే రామరాజ్యాన్ని కూడా ఒప్పుకోరు. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకార్లే మరియు ఆ నగరంలో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది అన్న గాయనం కూడా ఉంది. సత్యుగంలోనైతే ధర్మం యొక్క రాజ్యం ఉండనే ఉంటుంది. ఇకపోతే త్రేతాలోని క్షత్రియుల యొక్క గ్లాని చేశారు. సూర్యవంశీయుల గ్లాని చేయలేదు. కావున ఇది కూడా రాయవలసి ఉంటుంది. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకార్లే మరియు ఆ నగరంలో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది. ఇలా ధర్మం యొక్క ఉపకారం ఉంటుంది. అది కూడా సెమీ స్వర్గం. ఎందుకంటే 14 కళలు మాత్రమే ఉన్నాయి కదా. అక్కడ ఇటువంటి గ్లానికి సంబంధించిన విషయాలు ఉండనే ఉండవు. మనం ఏ విధంగా తయారవుతున్నాము అన్నది వారికి స్పష్టం చేయండి. మన కొరకు మనమే స్వరాజ్య స్థాపన చేసుకుంటున్నాము. విశ్వంలోని శాంతి యొక్క ఒక్క స్వరాజ్యం దేన్నైతే అందరూ కోరుకుంటారో దాన్ని మనం స్థాపన చేస్తున్నాము. బాబా ప్రదర్శని మొదలైన వాటిని చూసినప్పుడు వారికి సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళిపోతే ఇక ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. కాని ఈ విషయాలన్నీ బుద్ధిలో గుర్తుండాలి. అంతేకాని ప్రదర్శని నుండి బయటకు రాగానే ఇక ఆట సమాప్తమైపోవడం కాదు. మంచి మంచి పిల్లలు ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారి బుద్ధిలో ఇవి మెదులుతూ ఉండాలి. బాబాకు ఇవి బుద్ధిలో మెదులుతూ ఉంటాయి కదా. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉన్నట్లయితే బాబా యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఒకవేళ సతోప్రధానంగా అవ్వకపోతే ఇక సత్యుగంలోకి వెళ్ళలేరు. అందుకే స్వయాన్ని స్మృతి యాత్రలో పక్కా చేసుకోవాలి. మీరు రాజయోగులు. మీకు పెద్ద జటాజూటములున్నాయి. మహిమంతా మాతలైన మీకే ఉంది. జటాజూటములు కూడా సహజంగానే ఉన్నాయి. రాజయోగులు మరియు యోగినీలు ఈ సత్యాతి సత్యమైన తపస్య రూపాన్ని చూపిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అంటారు, దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మిగిలిన దైహిక సంబంధాలు మొదలైన వాటన్నింటినీ మర్చిపోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. వారు మిమ్మల్ని ఎంతో సుసంపన్నులుగా తయారు చేస్తారు. జీవిస్తూనే మరణించండి. తండ్రి వచ్చి జీవిస్తూనే మరణించడాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, నేను కాలుడికే కాలుడను. నేను మీకు ఏ విధంగా మరణించడాన్ని నేర్పిస్తానంటే ఇక ఇంకెప్పుడూ మీ ద్వారం ముందుకు మృత్యు రాలేదు. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు. సత్యుగంలో ఎప్పుడూ మృత్యు కబళించదు. దానిని అమరపురి అంటారు. బాబా మిమ్మల్ని అమరపురికి యజమానులుగా తయారు చేస్తారు. ఇది మృత్యులోకం, అది అమరపురి, ఇది రాజయోగం. మీరు ఇలా రాయండి, ప్రాచీన భారత్ యొక్క రాజయోగం మళ్లీ నేర్పించబడుతుంది. ఎవరైతే ప్రదర్శని మొదలైన వాటిని చూసుకుంటారో వారు ఆలోచిస్తూ ఉండాలి, ఇంకా ఇందులో ఏం చేసినట్లయితే మనుషులు ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు అని. ఇందులో ప్రాక్టికల్గా చాలా మంచి వివరణ ఉంది. యథా రాజారాణి తథా ప్రజ అన్న విషయమైతే ఇందులో వచ్చేస్తుంది. తండ్రి ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ముఖ్యంగా ఈ విషయంపైనే శ్రద్ధ పెట్టాలి. విశ్వంలో
పవిత్రత, సుఖం, శాంతి ఎలా స్థాపన అవుతున్నాయో వచ్చి అర్థం చేసుకోండి. మీరు మీ కొరకే చేసుకుంటున్నారు. ఎంతగా కష్టపడతారో అంతటి పదవి లభిస్తుంది. అది కూడా నంబర్వారుగా లభిస్తుంది. నంబర్వారుగా ఎలా ఎలా అవుతారు అన్నది కూడా చూపించండి. ప్రజలను కూడా చూపించండి. షావుకారు ప్రజలను, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రజలను కూడా చూపించండి. మంచి రీతిలో అర్థం చేయించగలిగే విధంగా యాక్యురేట్గా తయారు చేయండి. ఇందులో కష్టపడవలసి అయితే ఉంటుంది. ఇంకా కొద్ది సమయమే ఉంది. జ్ఞానం మీ కొరకే ఉంది. మీరు ప్రదర్శనలో ఏ విధంగా అర్థం చేయించాలంటే తద్వారా మనుషులకు మేము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అప్పుడే మేము ఈ విధంగా తయారవ్వగలము అన్నది అర్థం అవ్వాలి. లేకుంటే మళ్లీ భక్తి మార్గంలోకి వచ్చేస్తారు. మీరు మహారథి పిల్లలు కావున మీ బుద్ధి నడుస్తుంది. పురుషుల్లో కూడా మంచి మంచి వారున్నారు. నంబర్ 1 అయితే జగదీష్. వీరు మ్యాగజైన్లు తయారు చేస్తారు. బ్రిజ్ మోహన్ కు కూడా రాయడం అంటే మంచి అభిరుచి ఉంది. ఇంకా 3వ వ్యక్తి కూడా ఎవరైనా వెలువడతారేమో. ప్రతి విషయాన్ని మీరు రోజు రోజుకు స్పష్టం చేస్తూ ఉంటారు. తండ్రి జ్ఞానసాగరుడు. ఆ పరమాత్మలో జ్ఞానమైతే నిండి ఉంది కదా. ఎలాగైతే పాటలను వింటారు, అందులో మొత్తం రికార్డ్ అంతా నిండి ఉంటుంది. ఇది కూడా అలాగే. తండ్రి వద్ద ఏ సంపద అయితే ఉందో అది డ్రామానుసారంగా లభిస్తూ ఉంటుంది. ఇది పిల్లల బుద్ధిలో నడవాలి. ఏ పనులు చేస్తున్నా, చేత్తో భోజనాన్ని తయారు చేస్తున్నా బుద్ధి శివబాబా వద్ద ఉండాలి. బ్రహ్మ భోజనం కూడా పవిత్రమైంది కావాలి. బ్రహ్మ భోజనమే బ్రాహ్మణుల భోజనము. బ్రాహ్మణులు ఎంతగా యోగంలో ఉంటూ తయారు చేస్తారో అంతగా భోజనంలో శక్తి నిండుతుంది. దేవతలు కూడా బ్రహ్మ భోజనానికి ఎంతో మహిమ చేస్తారు అన్న గాయనం ఉంది. దాని ద్వారా హృదయం శుద్ధమవుతుంది. కావున బ్రాహ్మణులు కూడా అదే విధంగా ఉండాలి. కాని ఇప్పుడలా లేరు. ఇప్పుడు ఒకవేళ అలా తయారైనట్లయితే మీరు ఎంతగానో వృద్ధి చెందుతారు. కాని డ్రామానుసారంగా మెల్లమెల్లగా వృద్ధి చెందవలసి ఉంటుంది. మేము బాబా స్మృతిలోనే ఉంటూ భోజనాన్ని తయారు చేస్తాము అనే బ్రాహ్మణులు కూడా వెలువడతారు. బాబా ఛాలెంజ్ చేస్తారు కదా. యోగంలో ఉంటూ భోజనాన్ని తయారు చేసే బ్రాహ్మణులుండాలి. భోజనం పవిత్రంగా ఉండాలి. భోజనంపై ఎంతో ఆధారపడి ఉంది. అది పిల్లలకు బయట లభించదు. అందుకే ఇక్కడికి వస్తారు. పిల్లలైతే భోజనం ద్వారా కూడా రిఫ్రెష్ అవుతారు. యోగీలుగా ఉన్నవారు జ్ఞానీలుగా కూడా ఉంటారు. అందుకే వారిని సేవకు కూడా పంపిస్తారు. ఎక్కువైపోతే మళ్ళీ ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులను ఉంచుతారు. వాస్తవానికి మహారథుల్లో కొందరు భోజనం వద్ద కూడా ఉండాలి. తద్వారా భోజనం యోగయుక్తంగా తయారవుతుంది. దేవతలు కూడా మేము కూడా బ్రహ్మ భోజనాన్ని స్వీకరించి దేవతలుగా అయ్యాము అని భావిస్తారు. అందుకే అభిరుచితో మిమ్మల్ని కలుసుకునేందుకు వస్తారు. ఏ విధంగా మిమ్మల్ని కలుసుకుంటారనేది కూడా డ్రామాలోని యుక్తి. సూక్ష్మరత్నంలో వారు మరియు వీరు కలుసుకుంటారు. ఇది కూడా అద్భుతమైన సాక్షాత్కారం. ఇది అద్భుతమైన జ్ఞానం కదా. కావున ఈ సాక్షాత్కారం కూడా అర్థసహితంగా అద్భుతంగా ఉంది. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎంతో కష్టపడితే లభిస్తాయి. కేవలం సాక్షాత్కారాల కొరకు నవవిధ భక్తి చేస్తారు. సాక్షాత్కారం జరిగినట్లయితే తాము ముక్తులైపోతారని భావిస్తారు. వీరు ఈ చదువు ద్వారానే ఆ విధంగా తయారయ్యారని వారికేమైనా తెలుసా? ఈ సూర్యవంశీలు, చంద్రవంశీలు ఈ చదువు ద్వారానే ఆ విధంగా తయారయ్యారు. వారు అనేక చిత్రాలను ఏవైతే తయారు చేశారో వాస్తవానికి ఆ విధంగా ఏదీ ఉండదు. అదంతా భక్తి మార్గం యొక్క విస్తారము. ఇది చాలా పెద్ద కార్యవ్యవహారము. ఇప్పుడు జ్ఞానం మరియు భక్తి యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు. వీటిని తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. వారు ఆత్మిక తండ్రి,
వారే జ్ఞానసాగరుడు. కల్పకల్పము పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయడం, రాజయోగాన్ని నేర్పించడం ఒక్క తండ్రి పనే. కాని కేవలం గీతలో పేరు మార్చేశారు. ఇది కూడా కల్పకల్పపు ఆట అని తండ్రి అర్థం చేయిస్తారు. మనం ఇంటి నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. ఏ విధంగా ఇతరులకు అర్థం చేయించాలి అని వృక్షం విషయంలో కూడా బుద్ధి నడవాలి. మేము స్వర్గంలోకి రామా అని వారు మనల్ని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పండి, మీ ధర్మస్థాపకుడైతే స్వర్గంలోకి రారు, వారెప్పుడైతే స్వర్గంలోకి వస్తారో అప్పుడు మీరు కూడా రండి అని చెప్పండి. ప్రతి ధర్మానికి తన తన సమయం అనుసారంగా పాత్ర ఉంది. ఈ వెరైటీ ధర్మాల నాటకం తయారు చేయబడి ఉంది. ఇది తయారు చేయబడిన ఆట. ఇందులో ఏమీ చెప్పాల్సిన అవసరం ఉండనే ఉండదు. ముఖ్యమైన ధర్మాలు చూపించబడ్డాయి. ఇది పిల్లలకు తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా కొత్తవేమీ కావు. కల్పకల్పము ఇదే విధంగా కొనసాగుతూ వస్తాయి. విఘ్నాలు కూడా అనేక రకాలవి కలుగుతాయి. దెబ్బలు మొదలైన వాటి రూపంలో కూడా విఘ్నాలు కలుగుతాయి కదా. పిల్లలకు ఎంత యుక్తిగా అర్థం చేయించడం జరుగుతుంది. కామం మహాశత్రు అని భగవాను వాచ ఉంది కదా అని చెప్పండి. ఇప్పుడిక ఈ కలియుగి ప్రపంచం వినాశనమవ్వనున్నది. దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. అందుకే తండ్రి అంటారు, పిల్లలు మీరు పవిత్రంగా అవ్వండి, కామాన్ని జయించండి. ఈ విషయంపైనే గొడవలు జరుగుతాయి. మీరు పెద్ద పెద్ద వారికి అర్థం చేయిస్తారు. గవర్నర్ పేరు విని అందరూ వచ్చేస్తారు. అందుకే యుక్తిని రచించడం జరుగుతుంది. వారిలో ఎవరైనా మంచి రీతిలో అర్థం చేసుకునే అవకాశం ఉంది. పెద్దవారి పేరు విని ఎంతో మంది వచ్చేస్తారు. ఎవరైనా పెద్దవారు వచ్చే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి అది చాలా కష్టం. తండ్రి ఎంతగా రాస్తారు. పిల్లలు ఎవరితోనైతే ప్రారంభోత్సవం చేయిస్తారో వారికి మొదట ఈ విధంగా మనుషుల నుండి దేవతలుగా అవ్వచ్చు అన్న విషయాన్ని అర్థం చేయించండి. విశ్వంలో శాంతి ఏర్పడగలదు. స్వర్గంలోనే విశ్వంలో శాంతి మరియు సుఖం ఉండేవి. ఈ విధంగా భాషణ చేయండి. మరియు వార్తాపత్రికల్లో ఇవి ముద్రించబడడం ద్వారా మీ వద్దకు ఎంతమంది రావడం మొదలు పెడతారంటే ఇక వారు మిమ్మల్ని నిద్ర కూడా పోనివ్వరు. నిద్రను త్యజించవలసి ఉంటుంది. సేవ ద్వారా, యోగం ద్వారా బలం కూడా వస్తుంది. ఎందుకంటే మీ సంపాదన జరుగుతుంది. సంపాదించుకునే వారికి ఎప్పుడూ ఆవలింతలు రావు, కునికిపాట్లు పడరు. సంపాదనతో కడుపు నిండిపోతుంది. ఇక తర్వాత నిద్ర రాదు. వారు రెగ్యులర్ అయిపోతారు. మీరు కూడా చాలా భారీ సంపాదన చేసుకుంటారు. దీవాలా తీసేవారే ఆవలిస్తూ ఉంటారు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, స్మృతిలో ఉంటారో వారికి ఆవలింతలు రావు. ఒకవేళ మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ గుర్తులు. స్వర్గంలో మీకెప్పుడూ ఆవలింతలు మొదలైనవి రానే రావు. తండ్రి వారసత్వాన్ని పొందినట్లయితే ఇక అక్కడ పడుకోవడం, లేవడం, కూర్చోవడం అన్నీ నియమానుసారంగా నడుస్తాయి. ఆత్మ యాక్యురేట్ లివర్ గడియారం వలె అయిపోతుంది. ఇప్పుడు సిలిండర్ గడియారం వలె అయ్యింది. ఇప్పుడు లివర్ గడియారం వలె తయారు చేయాలి. లివర్, సిలిండర్ ఇవి గడియారాల పేర్లు. ఈ విధంగా కొందరు తయారు చేయగలుగుతారు, కొందరు తయారు చేయలేకపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బంధనముక్తులుగా అయ్యేందుకు లేక తమ ఉన్నతిని చేసుకునేందుకు బుద్ధిని జ్ఞానంతో సదా నిండుగా పెట్టుకోవాలి. మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయి, స్వదర్శన్ చక్రధారులుగా అయి స్మృతిలో కూర్చోవాలి. రెండవ పాయింట్,
నిద్రను జయించేవారిగా అయి స్మృతి మరియు సేవ యొక్క బలాన్ని జమ చేసుకోవాలి. సంపాదనలో ఎప్పుడు బద్దకించకూడదు, కునికిపాట్లు పడకూడదు. వరదానము: విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటే ఈశ్వరీయ సేవాధారి భవ. విశ్వ సేవాధారి పిల్లలైన మీరు విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటుతున్నారు. ఎవరైనా నాస్తికులైనా లేక ఆస్తికులైనా అందరికీ అలౌకిక మరియు ఈశ్వరీయ స్నేహపు, నిస్వార్థ స్నేహపు అనుభూతిని కలిగించడమే బీజాన్ని నాటడము. ఈ బీజం సహయోగిగా అయ్యే వృక్షానికి స్వతహాగానే జన్మనిస్తుంది మరియు సమయానికి సహజయోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి. కాకపోతే కేవలం కొన్ని ఫలాలు త్వరగా వెలువడతాయి మరియు కొన్ని ఫలాలు సమయానికి వెలువడతాయి. స్లోగన్: భాగ్యవిధాత తండ్రిని తెలుసుకోవటం, గుర్తించటం మరియు వారికి డైరెక్ట్ పిల్లలుగా అవ్వటం ఇది అన్నింటికన్నా గొప్ప భాగ్యం. ఓం శాంతి.